ఏదైనా క్యాబ్ బుక్ చేయొచ్చు కదా, చీప్ గా ఆటో ఏంటి? ఈ పక్కనే కదా, 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. అయినా మీకు కష్టంగా ఉందంటే చెప్పండి, దిగేసి క్యాబ్ బుక్ చేద్దాం. ఇప్పుడెందుకు, సగం దూరం వచ్చేసాంగా. పాపం అతనికి ఎలా ఉందో ఏంటో. ఈ కాలేజీ గొడవల్లో పడి అతని సంగతే మర్చిపోయాను. హలో, అతనికి ఎలా ఉంది సిస్టర్? నేనే మీకు కాల్ చేద్దామనుకున్నానండి. ఈలోపు మీరే కాల్ చేశారు. అతనిలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు. ఇప్పుడే డాక్టర్ గారు వచ్చారు. పేషెంట్కి వెంటిలేటర్ సహాయం అందించడం మంచిదన్నారు. ఐసీయూలో ఉంచి బ్రెయిన్ ఫంక్షన్ని మానిటర్ చేస్తూ ఉండాలని చెప్పారు. అతను కదిలే స్థితిలో లేడు కాబట్టి కీళ్లు గట్టిపడకుండా ఫిజియోథెరపీ కూడా చేస్తూ ఉండాలని చెప్పారు. ఇవన్నీ చేయాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. డాక్టర్ గారు ఈ విషయం మీతో చెప్పమని చెప్పారు. మనీ అరేంజ్ చేసుకుంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అన్నారు. ఏ విషయమో మీరు చెప్తే డాక్టర్ గారికి నేను చెప్తాను. అలాగే సిస్టర్, నానిప్పుడే పెద్దయ్య గారితో మాట్లాడి ఏ విషయం మీకు చెప్తాను. ఉంటాను సిస్టర్. సరే మేడం. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. అతని ట్రీట్మెంట్కి అవసరమైతే పెద్దయ్య గారు చూసుకుంటానని చెప్పారు. ఇప్పుడు పెద్దయ్య గారు తప్ప వేరే దారి కూడా లేదు. వెంటనే ఈ విషయం పెద్దయ్యకి చెప్పాలి. తమ్ముడు వస్తున్నానయ్య. బాయ్. బాయ్ అండి. చిన్నత్తయ్య గారు. ఏంటి లక్ష్మి? పెద్దయ్య గారు ఎక్కడున్నారు? ఏమో లక్ష్మి, ఉదయం నుంచి కనిపించట్లేదు. పెద్దత్తయ్య గారు, పెద్దయ్య గారిని ఎక్కడైనా చూసారా? బయటికి వెళ్ళారు. సాయంత్రం ఏదో గుడ్ న్యూస్ చెప్తారంట. పద సుకన్య. పెద్దయ్య గారు ఎక్కడికి వెళ్ళారబ్బా? ఏమైంది? నాన్నగారి గురించి తెగ వెతికేస్తున్నావు? ఏట్లేదమ్మగారు, ఒక అతన్ని సీక్రెట్ ప్లేస్లో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను కదా. అవును, అతనికి ఏమైనా అయిందా? లేదమ్మగారు, డాక్టర్ అతనికి ట్రీట్మెంట్ చేయాలంటున్నారు. ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తే అతను కోమాలో నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. దానికి వచ్చి డబ్బు ఖర్చు అవుతుందని చెప్పారు. అందుకే పెద్దయ్య గారిని అడుగుదామని. నాన్నగారు ఇంట్లో లేరు. నాన్నగారు వచ్చాక నేను మాట్లాడతాను. ఆ ట్రీట్మెంట్కి అవసరమైన మనీ కూడా నేను డాక్టర్కి అందజేస్తాను. ఆ డాక్టర్ ఎక్కడుంటారో చెప్పు. అతన్ని ఎక్కడుంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నారో చెప్పు. నేనే స్వయంగా వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకుని వాళ్ళకేం కావాలో నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అమ్మగారు. నానే పని చేసినా విరుసుగు పడిపోయే మీరు నేను చేసిన పనికి మొదటిసారి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు. ఇది సపోర్ట్ కాదే లక్ష్మి. అతని జాడ తెలుసుకోవడానికి నేను ఆడుతున్న నాటకం అంతే. కానీ మీకెందుకు అమ్మగారు అంత శ్రమ? అతని సంగతి నాన్న చూసుకుంటాను కదా. ప్రస్తుతానికి అతను సీక్రెట్గా ఉండడమే అతని ప్రాణానికి మంచిదమ్మగారు. అతను కోలుకోగానే మీ అందరినీ నానే అతని దగ్గరికి తీసుకెళ్తాను. అప్పటి వరకు అతను ఎక్కడున్నాడో ఎవరికీ తెలియకూడదమ్మగారు. అయితే అతని ట్రీట్మెంట్కి అవసరమైన మనీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్జస్ట్ అవ్వకూడదు. నాన్నగారు సాయం చెయ్యాలనుకున్నా సరే ఏదో ఒకటి చెప్పి ఆపాలి. నాన్న వస్తాను, పదండి మధుబాబు. మ్యాడీ, ఆ లక్ష్మిని హాస్పిటల్కి అక్కడికి ఇక్కడికి కాకుండా నేరుగా కాలేజ్కి తీసుకెళ్ళు. ఒకవేళ అది వేరే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నువ్వే దగ్గరుండి తీసుకెళ్ళు. అంతేగాని ఒంటరిగా పంపకు.
అలాగే అత్తయ్య. ఏంటత్తయ్య కొత్తగా ఎర్ర బస్సు మీద ప్రేమ చూపిస్తున్నావు? అది ప్రేమ కాదు మ్యాడీ. మధ్యదారిలో దింపితే దారిన పోయే గొడవలన్నిటినీ గుమ్మం దాకా తీసుకొస్తుంది కదా, అవన్నీ మనకెందుకు అని. అవునత్తయ్య, ఇంకెప్పుడు మధ్యలో డ్రాప్ చేయకుండా కాలేజ్కి తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చేస్తాను. పద. బాయ్ అమ్మగారు. ఈ శ్రీలక్ష్మి కోమాలో ఉన్నవాణ్ణి స్పృహలోకి తేవడానికి ఆరాటపడుతుంది. ఈ వెధవులు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో. చెప్పండి మేడం. ఎక్కడున్నారా? అసలు ఏం చేస్తున్నారు మీరు? ఆ అమ్మాయి కోమాలో ఉన్న అతన్ని స్పృహలోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. మీరు కనీసం అతన్ని ఎక్కడ దాచారో కూడా కనిపెట్టలేకపోతున్నారు. మిమ్మల్ని నమ్ముకున్నందుకు నన్ను నేను కొట్టుకోవాలి. లేదు మేడం, మేము కూడా అదే ప్రయత్నంలో ఉన్నాం మేడం. మాకు కొంచెం టైం ఇవ్వండి మేడం. అతను ఎక్కడున్నా తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాం. మాటల్లో కాదు, ఏదైనా ఉంటే చేతల్లో చేసి చూపించండి. అలాగే మేడం. ఏట ఆలోచిస్తున్నారు మధుబాబు? నేను ఆలోచిస్తున్నానని నీకు చెప్పానా? ఏదో ఒక వంకతో నాతో మాట్లాడాలని చూడకుండా సైలెంట్గా కూర్చో. ఏదో ఒక వంకతో మీతో మాట్లాడాలని చూడట్లేదు మధుబాబు. మామూలుగా మీరు నన్ను ఒగ్గేసి వెళ్ళిపోయే స్టాపు వెళ్ళిపోయింది, అందుకే వేరే ఆలోచనలో ఉన్నారేమో అని అడిగాను. ఇప్పుడేంటి, నిన్ను అక్కడ దించేయాలా? అంతేనా? పద, అక్కడే దించేస్తాను. చ నా ఉద్దేశం అది కాదు మధుబాబు. ఇందాక అత్తయ్య నిన్ను నేనే కాలేజ్కి తీసుకెళ్ళి నేనే ఇంటికి తీసుకురావాలని అన్నారు కదా. దానికి తోడు నిన్ను రోడ్డు మీద వదిలిపెడితే రోడ్డుకు అడ్డంగా వెళ్ళి యాక్సిడెంట్లు చేస్తున్నావు, లేదంటే ఆ సీనియర్ బైక్ మీద వస్తున్నావు. అది వాడు అడ్వాంటేజ్గా తీసుకొని నీకు దగ్గర అవ్వాలని చూస్తున్నాడు. ఏదైనా మిస్టేక్ జరిగితే ఇంటికే వస్తున్నాడు. ఇవన్నీ అనవసరంగా ఎందుకని ఇక నుండి ఇలా దారిలో వదిలేకుండా నేనే కాలేజ్కి తీసుకెళ్ళి నేనే ఇంటికి కూడా తీసుకొద్దామని డిసైడ్ అయ్యాను. అయినా ఇదంతా నీ మీద ప్రేమతో చేస్తున్నానని మాత్రం అనుకోకు. అత్తయ్య చెప్పిందని మాత్రమే చేస్తున్నాను. నమ్మేశానులే మధుబాబు. హలో, ఏంటి వెటకారమా? పెద్దయ్య మాటని తీసి గట్టును పెట్టేశారు మీరు. మీ అత్తయ్య మాట వింటున్నారంటే నమ్మాలనిపించట్లేదు. ఇండియా కరెన్సీ ఇండియాలోనే చెల్లుతుంది, ఇంగ్లాండ్లో చెల్లదు అని డైలాగులు కూడా చెప్పారు కదా మధుబాబు.